నమస్తే, వెల్కమ్ టు వైకేటీవీ డిబేట్. నేను నరేష్. మరో కీలక హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా బీసీలకు మరింత చట్టబద్ధ రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుడుతోంది. ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలపై జరిగే వివక్ష, అవమానాలు, వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కఠిన నిబంధనలతో ముసాయిదా సిద్ధం చేస్తోంది. చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ప్రజలు, బీసీ వర్గాల నుంచి సూచనలు స్వీకరిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులకు చేయూత అందించడంతో పాటు నేతన్నలు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. బీసీల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు వాటిని 27% పెంచారు. రాష్ట్ర జనాభాలో 70% పైగా ఉన్న బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ప్రజలతో మాట్లాడి సలహాలు స్వీకరిస్తుంది. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు మనతో ఉన్నారు. ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు గెస్ట్లు సావిత్రి గారు, ఏపీ రజక సంక్షేమ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు, భారతీయ గీత కులాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి. నమస్తే రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే సావిత్రి గారు. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, మీతో స్టార్ట్ చేద్దాం. ముందు ఏపీలో ఒక సరికొత్త చట్టం తీసుకురాబోతోంది ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే ముసాయిదా బిల్లుకి న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఇంకెంత దూరంలో ఈ చట్టం ఉంది? బీసీలకు రక్షణ చట్టం అనుకోవాలా? దీన్ని ఏ పేరుతో పిలవచ్చు మనం? బీసీ ప్రొటెక్షన్ యాక్ట్. ఏదైతే బీసీలకి వారి వేధింపులకు అడ్డుకట్ట వేసేలా సరికొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది కదా, దీని గురించి ఏం చెప్తారు? చాలా సంతోషం సార్. ఒక్క నిమిషం రాయుడు గారు, సావిత్రి గారు మాట్లాడతారు. రాయుడు గారు ఒక్క నిమిషం అండి. సావిత్రి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసి స్టార్ట్ చేయండి. నమస్తే సార్. నమస్తే మేడం, మాట్లాడండి. ఈరోజు కూటమి ప్రభుత్వము బీసీల పక్షాన ఉందని మరొకసారి నిరూపితమైంది. ఈరోజు స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ బీసీల యొక్క అవస్థ ఏమాత్రం ఉందో చట్టసభలలో కానీ, రాజ్యాంగ పరంగా కానీ, ఇటు సమాజంలో కానీ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. బలహీన వర్గాలలో మరి బలహీనంగా ఉన్న కులాలు చాలా ఉన్నాయి. మొత్తంగా 139 కులాలలోన అట్టడుగున ఉన్న కులాల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటన్నింటికి ఒక భరోసానిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షపాతి అని మరొక్కసారి నిరూపితం చేస్తూ మనకి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి, రజక జాతి నుండి మేము కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రక్షణ చట్టం ఏదైతే తీసుకొస్తున్నారో ఒక బలంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఏ స్థాయిలో మనకు అటాక్స్ జరుగుతున్నాయి బీసీల పైన అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందే కుల దూషణ అనేది చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసినా కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం లేదు. ఎందుకు అని అంటే బలమైన వర్గాలు బలహీన వర్గాలను అక్కడే అణచివేతకు గురవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక చట్టం అనేది బీసీల కోసం తీసుకొస్తున్నది ఒక బలంగా మారుతుంది. బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. 138 కులాలలోన కాస్త బలమైన కులాలు ఉన్నాయి, కాస్త బలహీన కులాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బలహీన కులాలకు మరొక్కసారి అండగా ప్రభుత్వము ఏర్పడ్డందుకు, ప్రభుత్వం మనకు ఒక భరోసా ఇస్తున్నందుకు ఒకందు వారిపైన జరుగుతున్న దాడులను అరికట్టొచ్చు. సామాజికంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకొచ్చే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ ముసాయిదా ఏర్పాటు చేసిన న్యాయశాఖ నిపుణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టం అంటే ఇప్పుడు న్యాయశాఖ ఆమోదం తెలిపింది ముసాయిదాకి. త్వరలో దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రక్షణ చట్టం, స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్నప్పుడు ఆ న్యాయశాఖ వారికి, అలాగే కూటమి ప్రభుత్వంకి, ముఖ్యంగా
నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీసీలు అనేటప్పటికీ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం అనంతరం కూడా వెనుకబడే ఉన్నారు. ఆర్టికల్ 340, 341, 342 ఇది రాజ్యాంగంలో మొట్టమొదట 340 పక్కన పెట్టారు. 341 జస్టిస్, 342 జస్టిస్ వాళ్ళకి సంబంధించిన రక్షణ చట్టాలు, అలాగే వివిధ వారికి కావాల్సిన అంటే సౌకర్యాలు ఇవ్వమని మన భారత ప్రభుత్వం చక్కగా నిర్దేశించి చక్కగా చేసింది. కానీ వేరే ఈ ఆర్టికల్ 340 అనేది ఉంది చూసారా, ఇది ఆకా కాలేకర్ ఆయన బీజేపీ 90% రిజర్వేషన్ ఇవ్వాలి, చాలా వెనుకబడి ఉన్నారు అని ఆ రోజున చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టాడు. దాన్ని 17 సంవత్సరాలు అలా చేశాడు. తర్వాత మండల కమిషన్ వచ్చింది. మండల కమిషన్ 1979 వచ్చింది, జనతా ప్రభుత్వంలో వచ్చింది. కానీ మండల కమిషన్ కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అలాగే మండల కమిషన్ ఉద్యమం నేను కూడా చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను కూడా గౌతమ గారు ఆధ్వర్యంలో మండల కమిషన్ కి చేశారు. సరే, అప్పుడు మండల కమిషన్ ఏం చేస్తుంది, 52% ఇవ్వండి, 52% జనాభా ఉన్నారు, 27% ఇవ్వండి అని ఆ గారికి ఇచ్చారు. కానీ ఆ మండల కమిషన్ 27% ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదు. అలాగే ఈబీసీ 10% ఇవ్వాల్సింది. దానికి అసలు బీసీ బిల్లు పెట్టినప్పుడు 102 ఆర్టికల్ సరే మన నరేంద్ర మోడీ గారు ముందు రాజ్యసభలో చేశారు, తర్వాత లోక్సభలో కేవలం ముగ్గురు వల్ల ఆగిపోయింది. ఆ రోజునే మాకు బీసీ బిల్లు ఆమోదం పార్లమెంట్ సాక్షిగా పొంది ఉంటే ఆ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీస్ మేము చాలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉండేది. సరే, ఏదేమైనా లెక్కెట్టి అయిపోయింది కదా అయిపోయింది. ఇప్పుడు మాకు బీసీ రక్షణ చట్టం అంటే ఓన్లీ సామాజికంగా కాదు, సామాజికంగా కావాలి, అలాగే ఆర్థికంగా కావాలి, అలాగే రాజకీయంగా కావాలి. ఇప్పుడు రాజకీయంగా 175 మందిలో కేవలం 40 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నాం. అంటే మేము 52% ఉన్నాం. కానీ మనకిచ్చిన ఎమ్మెల్యే ఎంతమంది మీరే ఆలోచిస్తారు. అలాగే ఆర్థికంగా మాకు ఈ రుణాలు, అలాగే ఇతర లోన్లు ఇవన్నీ కూడా చాలా మందికి బాగా నిరుపేద కుటుంబంలో ఉన్నారు. 143 కులాలు ఇచ్చారు. ఐ లవ్ యూ గుర్తుపెట్టుకోండి. అంటే 139 అని ఏదో చెప్తున్నారు కదా, అధికారికంగా 139. 143 తర్వాత 144 వస్తుంది. అదే 143కి ఒక ఇది వచ్చింది. అంటే కుల వృత్తులు మరియు రైతుల సమాఖ్య దానికి నేను ప్రధాన కల్పించిన పనిచేస్తున్నాను. కాబట్టి ఈ రైతులకి సరైన రుణ సదుపాయం లేదు. అలా కుల వృత్తులను ప్రోత్సహించాలి కదా. అసలు ఇప్పటి దాకా నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నా, టీచర్లు కుల వృత్తులకి కొన్ని పథకాలు అమలు చేస్తుంది కదా సార్ ప్రభుత్వం. ప్రభుత్వం అమలు చేస్తుంది, వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది, ఇంకా అమలు చేయాలి, ఇంకా అమలు చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు దానికి దాంట్లో అనుమానం లేదు. ఇంకా బీసీ స్కిల్ సంరక్షణ వారికి ఏ పథకాలు ఉన్నాయో తెలియదు, వారిని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అలాగే ఇప్పుడు నవేడేస్ చాలా మంది ఇప్పుడు మేము బీసీలు కానీ రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగట్లేదు. గుర్తుపెట్టుకోండి, బాగా ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, అలాగే ఇక ఇండక్షన్ లేదు, సినిమా ఫీల్డ్ లేదు, ఎవ్వరూ లేదు. వీఆర్ స్టిల్ మేము ఒక జెండా పట్టుకుని
జిందాబాద్ జిందాబాద్ అనే స్థితిలోనే ఉన్నాం. కాబట్టి మా ఆవేదననే అర్థం చేసుకోండి దయచేసి. బీసీలు ఎటువైపు ఉంటేనే అటువైపు ప్రభుత్వం ఉంటుంది. బీసీ రక్షణ చట్టం అని చెప్పి మీరు వచ్చారు, మంచి బంపర్ మెజార్టీతో వచ్చారు. బీసీ రక్షణ చట్టం చేస్తున్నందుకు కుటుంబ ప్రభుత్వానికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. బీసీ రక్షణ చట్టం అంటే కేవలం సామాజిక అనేది కాకుండా రాజకీయంగా, ఆర్థికంగా ఈ రెండు అంశాలు కూడా ఈ న్యాయశాఖను కోరుతున్నాను. ఈ రెండు అంశాలు కూడా భవిష్యత్తులో మన అసెంబ్లీలో పెట్టేటప్పుడే రాజకీయ అంశాలు పెట్టండి. అన్నప్పుడు ఓన్లీ 147 కి 40 ఎమ్మెల్యేసే ఉన్నారు బీసీలు. రూల్ ప్రకారం ఎంత ఉన్నది? 50% ఉన్నారు. కానీ ఉన్నారా లేరు, ఎందుకంటే వారు వెనుకబడ్డారు. సరే లెక్కెత్తి. అలాగే వ్యాపారాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం, వ్యవసాయంలో కూడా వెనుకబడి ఉన్నాం. అలాగే ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో మా బీసీలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీ రక్షణ చట్టం అనేది కేవలం మీకు పెడుతున్నారు చాలా చక్కటి విషయం. ఎందుకంటే చాలా పల్లెటూరులో బీసీల మీద అనేక అకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. వారు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు. ఒక 10th క్లాస్ కుటుంబాన్ని కాల్చి చంపేశారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళ అర్థం గురించి ఏం అడిగితే కాల్చి చంపేశారంటే అసలు మనకు ఎక్కడికో. అమర్నాథ్ గౌడ్ గురించేనా మీరు మాట్లాడేది? సార్ అమర్నాథ్ గౌడ్, అమర్నాథ్ విషయంలో నేను ఎందుకంటే నేను గతంలో హ్యూమన్ రైట్స్ లో కూడా పనిచేశాను. ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. మనం బీ హ్యూమన్, మనలో బీసీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు. ముందు మనం మానవులం, తర్వాతే ఈ విభిన్న జాతులు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం నాగరిక ప్రపంచంలో నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తించకూడదు. అలాగే మీలో చాలా మంది ఎవరితో టికెట్లు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఒక సమర్థమైన మనస్తత్వం అని ఎందుకోండి. మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రతి రోజుకి ఒక 18 గంటలు రాజకీయాల గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మేము నరేంద్ర మోడీ గారు ధ్యాన్ అంటే కొన్ని విషయాల్లోని ఎందుకంటే భారతదేశాన్ని ఐక్యత, సఖ్యత ఉంచడంలో ఆయన మంచి నేర్పరు. మన భారతదేశం అంటే మన దేశంలో మరొక భాగం విడిపోకుండా ఆయన ఎదుగుతూ కనీసం ఒక్క సెలవు పెట్టకుండా కాపాడుతున్నందుకు వారికి నేను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనే నాయకత్వం కాబట్టి వారికి కూడా నేను నమస్కారం తెలుపుతున్నాను. కాబట్టి మనం జనాభా ఉన్నాం. ఆ జనాభాకు అనుగుణంగా మనకి ఎవరెవరి వాటా ఎంత వస్తుందో దాని ప్రకారం ఇచ్చేయండి. మీరు బీసీ రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు అంతే కదా? అదే కానీ ఇవాళ మనం మాట్లాడేది బీసీల పైన దాడులను అరికట్టేదానికి, లేదా బీసీలకి చట్టబద్ధంగా వాళ్ళకి నిధులు వీటి గురించి వాటికి చట్టబద్ధత కల్పించేదానికి. అదే ఆ చట్టబద్ధతే నేను కేవలం సామాజిక పరంగా కల్పిస్తున్నాను. అలాగే ఒక్క నిమిషం శ్రీరామచంద్రమూర్తి గారు, ఒక్క నిమిషం. మనం ఒక్కసారి సావిత్రి గారితో ఒకసారి మాట్లాడాక మళ్ళీ మాట్లాడుతూ కానీ మీరు మేడం. ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో జరిగిన ఒక దుర్ఘటన ప్రస్తావించారు. అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఒక బాలుడు 10th క్లాస్ చదివే అబ్బాయి పైన జరిగిన దాడి కావచ్చు, ఆ తర్వాత ఆ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి గురించి ప్రస్తావించారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అనేది అప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చారు అనుకోవచ్చా? ఒక్క నిమిషం సావిత్రి గారిని మాట్లాడండి మనం ఒకసారి.
సావిత్రి గారు. సార్ ఇప్పుడు దేశం మొత్తంలో మనకు 50 to 60% బీసీ జనాభా ఉందనేది కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టికల్ రికార్డు మనకు చెప్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి వస్తే 53% ఆఫ్ ద పీపుల్ బీసీ కమ్యూనిటీస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ బీసీలను గౌరవించడం మనం నేర్చుకుంటే బీసీ చట్టాన్ని మనం గౌరవించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే బీసీలలోనే బలమైన కమ్యూనిటీలు ఉన్నాయి, బలహీనమైన కమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బలమైన కమ్యూనిటీ, బలహీనమైన కమ్యూనిటీలు అన్ని కలిపి బీసీలోనే ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉండే బలహీన కమ్యూనిటీస్ కి బాగా మంచి ఒక వరం లాంటిదని నేను అంటాను. ఇప్పుడు కొన్ని రాజకీయంగా ఏదైతే ప్రస్తావన వచ్చిందో దాన్ని ఎదుర్కొనే బలం మనం తీసుకురావడం కోసం ఏర్పడ్డ చట్టం ఇది. ఒకటి, బలహీన వర్గాలలో సంబంధించిన కులాలకు సంబంధించి రజక వర్గం అనేది, చాకలి కులం అనేది ఒక వ్యవస్థ ఉంది. గ్రామాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, దాడులు జరుగుతున్నది ఒక రజక కమ్యూనిటీ పైన. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, గ్రామాలలో నీటి సదుపాయం లేక చాలా వరకు మైగ్రేట్ అవుతున్నారు పట్టణాలలో. వాళ్ళు కొంతమంది అపార్ట్మెంట్స్ లోన వాచ్మెన్స్ గా మగవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ హౌస్ మేకర్స్ గా ఆడవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ లేకుండా అక్కడే చిన్న షెల్టర్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళ పైన జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడ మనకు అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేయించినా కూడా ఎక్కడ ఒక చోట కాంప్రమైజ్ కావడము, లేదంటే వాళ్ళు వేరే నాన్ లోకల్ ఉండడము, లోకల్ గా ఇంకొక పవర్ ఉండడము. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. వీళ్ళకు రక్షణ కావాలి అని అంటే రక్షణ చట్టం అనేది ఎక్కువగా మనకు అవసరం అనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ముసాయిదా ఏర్పడిన తర్వాత ఈ ముసాయిదాలో ఉన్న అంశాల తర్వాతనే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోగలం. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారనే విషయం మనందరికీ తెలిసింది. సావిత్రి గారు, మీకున్న సమాచారం మేరకు ముసాయిదాలో ఉన్న నిబంధనలు ఏంటి? ఎందుకంటే కఠిన నిబంధనలు అని చెప్తున్నారు. ఆ నిబంధనలు ఏమైనా మీకున్న సమాచారం మేరకు ఏమైనా తెలుసా? ఇంకా ఆ సమాచారం ఏం లేదంటే, కానీ కొంతవరకు తొందరగా వీటి కోసము ఎఫ్ఐఆర్ కొద్దిగా రాజ్యాంగానికి తగ్గట్టుగా క్రిమినల్ లాలో, క్రిమినల్ ప్రొసీజర్స్ లో సంబంధించి కొంచెం కఠిన నిర్ణయాలు గల సెక్షన్స్ వీటిలో అమలు పరుస్తున్నారనే విషయం తెలిసింది. అలాగే వీటికి త్వరితగతంగా ఈ కేసెస్ సాల్వ్ కావాలంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అనే విధంగా. అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ లో ఎలాగైతే మనము సపరేట్ కోర్సు, సపరేట్ జ్యూరిడిక్షన్, సపరేట్ గా అన్ని ఎలాగైతే మనము ప్రొవైడ్ చేసాదో గవర్నమెంట్, అలాగే దీనికి కూడా బీసీ చట్టము కేసులను ఎక్కువగా పెండెన్సీ పెట్టకుండా త్వరితగతిగా దీన్ని చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుంది అనేది సమాచారం ఉందండి. రైట్. శ్రీరామచంద్రమూర్తి గారు ఇందాక ఏదో చెప్తున్నారు, మాట్లాడండి. వెరీ గుడ్. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతుల్లో కొంత జరుగుతున్నాయి కాదు యథార్థం. ఎందుకంటే బీసీ నాయకుడిగా నాకు అన్ని విషయాలు తెలుసు. సావిత్రి గారు ఒక అంశం ప్రస్తావించారు, బీసీలో కూడా కొంత అగ్రంగా అంటే కేటగిరీలో ఉంటారు, ఎవరైతే అగ్రగ కులాలుగా ఉన్నారో వాళ్ళు కింది స్థాయి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అనేది కూడా సావిత్రి గారు ప్రస్తావించారు. ఇట్స్ క్వైట్ కామన్. ఎస్సీలో ఎస్సీలు పడదు, అలాగే ఎస్టీలో ఎస్టీలు పడదు, బీసీలో బీసీలు పడదు, ఓసీలో ఓసీలు పడదు అనేది కొంతమందికే పడదు. అందరికీ కమ్యూనిటీ అంటే అర్థం ఏంటండి? కమ్ అంటే రా, యునైట్ కలిసి ఉండు. కమ్యూనిటీ అంటే ఒక సామాజిక వర్గం ఒక చోట కలిసి ఉంటుంది. వాళ్ళ ఐక్యత సఖ్యత కొన్ని సందర్భాల్లో లోపించవచ్చు. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ఇతరత్ర కార్యక్రమాలు అవ్వచ్చు. మన బీసీలకి 47,456 కోట్లు కేటాయించారు. ఇది మంచిదే. అలాగే సూపర్ 6 కూడా చాలా బాగానే అమలు చేస్తున్నారు. దీంతో ఆరాధన ఉన్నాయి, రకరకాల ఆదరణ మంచిగా చేస్తున్నారు. కానీ అవి ఒకే సామాజిక చెప్పారు చూసారా, ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ చేస్తున్నారా లేదా అందరికి ఈక్వల్ గా ఇస్తున్నారా? ఒకసారి హీట్ అనేది ఒక దృష్టి పెట్టుకోండి. అందుకంటే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో, మేము కోనసీమలో మేము చాలా
వివక్షకు గురవుతూ ఉండేవాళ్ళు. అంటే వివక్షకు గురయ్యామంటే అంత కాదు, అంటే మాలో ఉండే భావాలు కూడా వ్యక్తీకరించడానికి వీళ్ళు లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కోనసీమలో. కాబట్టి ఈ బీసీ బిల్ అనేది ఆహ్వానింపదగ్గది. ఈ బీసీ బిల్లుతో పాటు నేననేది ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ కి ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి వీటితో పాటు ఆర్థిక అలాగే రాజకీయ విషయాలను కూడా వీటిలో చొప్పించవలసిందిగా ఆ న్యాయశాఖ మళ్ళీ ఆదేశించి అసెంబ్లీలో పెట్టే ముందే వీటిలన్నింటినీ జోడించి వాటిలో పెట్టాల్సిందిగా కోరుతూ నేను చేతులు జోడిస్తున్నాను. అంతకంటే ఏం కాదు. అంటే వీటిలో మనకి ఈసీలు మన భారతదేశంలో 3,000 కులాలు ఉన్నాయి, 36,000 ఉపకులాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే కులాలు మేడం గారు చెప్పినట్టు అసలు అసెంబ్లీ గడప తొక్కని కులాలు చాలా ఉన్నాయి. అసలు అసెంబ్లీ అంటే వెల్లించలేని, అసెంబ్లీ అంటే అసలు ఫలానా అయితేనే అసలు అసెంబ్లీలో 170 మంది ఎమ్మెల్యేలు ఉంటారని కానీ 25 మంది ఎక్కడ పార్లమెంట్ 25 మంది మన ఎంపీలు ఉంటారు. ఇటువంటి కనీస లోక జ్ఞానం లేని జనం దేశంలో చాలా మంది ఉన్నారు. రాజకీయంగా ఇంకా వెనుకబడి ఉన్నారు అంటారు బీసీలు, అంతే కదా? రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే ఇప్పుడు మన ఫలానా సీటు ఫలానా ఊళ్ళకి కేటాయించాం బీసీలకి అంటే ఇంకెవరు వెళ్ళరు కదా. బీసీల్లో ఉండే వాళ్ళే ఎవరు ప్రాధాన్యంలో వాళ్ళ ముందుకు వస్తారు. అలా బీసీలకి కేటాయించకుండా ఇప్పుడు ఒక విషయం అండి, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, బీసీ బిల్లు పెట్టారు. అంత ముందు 49 దాటిపోతుంది కాబట్టి బీసీ బిల్లు పెట్టడానికి వీలేదు. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఎక్సెస్ మోర్ దాన్ 50% ది నార్మ్స్ కెనాట్ అలౌడ్ అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. మరి ఈబీసీ వెళ్ళినప్పుడు హౌ దే అప్రూవ్డ్ 49 తప్ప మళ్ళీ 10 అంటే 59 అయిపోయింది కదా. ఎప్పుడో ఏదో తమిళనాడుకి లాంటి దానికి వాళ్ళు 69 వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు వేరే ఎక్సెప్షన్. ఓసీలో మామూలు 6% కానీ 10% ఇచ్చేది. ఓకే ఇవ్వండి, తప్పలేదు. ఒకరికి ఇచ్చిన దాన్ని మేము తప్పు పట్టించలేదు. మాకు రావాల్సిన దాన్ని, మా బీసీలకు రావాల్సిన దాన్ని అడ్డు పెడితేనే నేను తప్పు పడుతున్నాం. అంతకంటే కాదు. బీసీలు 27% ఇచ్చారు. మరొక విషయం అది 52 కదా. ఈ ఎస్ఎల్ 15కి 15 ఇచ్చేసారు, 18 ఉంటే 15 ఇచ్చేసారు. అదేమో 9 ఉంటే 7 ఇచ్చేసారు. అలాగే ఓసీలకి 10 ఉంటే 6 ఉంటే 10 ఇచ్చేసారు. వేరే ఈసీలకి మరొక విషయం 27 ఇచ్చేసారు. ఇట్స్ ఎక్స్చేంజ్ మోర్ దాన్ 27. అది మళ్ళీ చేయాల్సిన కార్యక్రమాలు. మా బీసీలు కూడా మీరన్నట్టు ఐక్యత సఖ్యత లోపించడం వల్ల బీసీ కులాల్లో కొన్ని అత్యంతకి కొన్ని కారణాలు ఉన్నాయి. సుస్థిరంగా ముందుకు వెళ్ళాలంటే కొన్ని కార్యక్రమాలు అలాంటి వాళ్ళు అందరూ చేయవలసి ఉంది. ముందుగా మన కూటమి ప్రభుత్వాన్ని నేను మనసారా వారిని బీసీ బిల్లు తెస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ బీసీ బిల్లులో సామాజిక దానితో పాటు రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విషయాలు కూడా జోడించి పెట్టమని వారిని చేతులు జోడిస్తున్నారు. రైట్ సార్, ఒక్క నిమిషం సార్. మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీరామూర్తి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సార్ నమస్తే సార్. సార్ శ్రీరామూర్తి గారు నమస్తే. అయ్యా సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అయ్యా. నమస్తే. చెప్పండి సార్. చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టం అనేది తేబోతోంది. ఆ ముసాయిదాకి న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఒక బీసీ నేతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని గురించి ఏం చెప్తారు? ఎలా ఫీల్ అయ్యేది మనకు ఆనందం కదా, మంచిగా ఫీల్ అవుతాం.
మంచిగా ఫీల్ అవుతాను సార్. మన బీసీ రావడం అంటే మరి ఆనందం కదా. ఏదైనా హెల్ప్ కావాలంటే మరి లక్ష్మీ గారు డాక్టర్ లక్ష్మీ గారు బీసీ కదా సార్. ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఉంది కదా బీసీ అని. అవును, దాని మీద మీరు ఎవరికైనా ముందుకెళ్ళడానికి మనం రెడీగా ఉంటాం. మనకు ఆనందంగా ఉంది దీని మీద. కానీ కరెక్ట్ గా బీసీ దీని మీద కరెక్ట్ గా మూవ్మెంట్ కరెక్ట్ గా జరగడం సార్. దాన్ని జరిగింది జారిపోతాయి మనం అందరం. అది సార్ శ్రీరామూర్తి గారు, సో ఇప్పుడు ముసాయిదా బిల్లుకి న్యాయశాఖ ఆమోదం తెలిపి ఇంకా చాలా అంటే అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఈ బిల్లుని, ఇలా దశల తర్వాత కేంద్రానికి పంపుతారు. అక్కడ ఏ విధమైన సపోర్టు కేంద్రంలో ఈ బిల్లుకి వస్తుంది? అంటే దీన్ని ఎలా, ఈ బిల్లుని కేంద్రం ఎలా చూస్తుంది, దీన్ని ఎలా పాస్ చేస్తుంది ఈ బిల్లుని? అంటే మళ్ళీ కేంద్రం ఎలాంటి ఆ మద్దతు ఈ బిల్లుకి ఇస్తుంది? ఎట్లా ఉండబోతుంది ఈ దశలు, ఎట్లా ఉండబోతున్నాయి? అలాగే ఉండదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ముస్లింస్ ఉండదు కదా సార్. అయ్యా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ముస్లిం సపోర్ట్ ఉండదు కదా సార్. అలాగే ఉండదు సార్. మన బీసీ ఉంటుంది కానీ ముస్లిం బీసీల గురించి నేను చెప్పేది, ఈ బీసీ బిల్లు గురించే. అసెంబ్లీ తీర్మానం చేసి పంపాక దీన్ని కేంద్రానికి నివేదిస్తారు, ఎందుకంటే ఇది ఉమ్మడి జాబితాలో పెట్టారు ఈ చట్టాన్ని. అయ్యా శ్రీరామూర్తి గారు వినపడుతుందా? అవుద్ది. బీసీ ఇస్తే అమలవుతుంది. ఆ ప్రాబ్లం లేదు మీకు. నేను కలిపి చెప్తాను, పర్లేదు మాట్లాడతాను మోడీగా. అంటే కేంద్రం కూడా ఏమైనా ఆలోచిస్తుందా? దేశంలోనే తొలిసారి ఈ తరహాది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. మిగతా రాష్ట్రాలకి అంటే దీన్ని ఒక నమూనాగా తీసుకుని మిగతా రాష్ట్రాలు, అంటే చాలా రాష్ట్రాల్లో బీసీలు, మన కేంద్ర స్థాయిలో చూసే దేశ జనాభాలో బీసీలు కూడా అధికంగా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలుగా పిలుస్తాం మనం. మిగతా రాష్ట్రాల్లో కూడా చేసే ఆలోచన ఏమైనా బీజేపీ ప్రభుత్వానికి ఉందా? మరి ఉంది కదా సార్, అది ఫస్ట్ నుండి ఉన్నాయి కదా బీసీలు. అయ్యా కొన్ని రాష్ట్రాలు, ఎన్నిక 29 రాష్ట్రాల్లో బీసీలు అమలు ఉన్నాయి కదా సార్. ఎక్కడ రద్దు అంటే జరగలేదు కదా సార్. ఏది ఉంటుంది ఏదైనా బీసీ సపోర్ట్ ఉంటుంది, 29 రాష్ట్రాలు సపోర్ట్ ఉంటుంది. అలాంటి ఇబ్బంది కంటే ఉండదు బీసీ. కానీ దేశంలో ఇతర ఎక్కడ లేదు సార్. ఇదే మొదటిసారి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏపీలోనే మొదటిసారిగా వస్తుంది. మొదటిసారి వచ్చినా సరే బీసీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సార్. సెంట్రల్ ప్రాబ్లం లేదు, ఎప్పుడు ఇబ్బంది పడారు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు. సావిత్రి గారు చెప్పండి. రాజ్యాంగాన్ని దాదాపుగా 106 సార్లు సవరణ చేశారు. 106 సార్లు సవరణ చేసినా అది రాజ్యాంగ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది అన్న రీతిలోన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నివేదిక సమర్పించుకొని ముసాయిదా తీర్మానం చేస్తారు. ఈ రక్షణ చట్టాన్ని చట్టపరంగా అంటే న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా అన్ని సమానంగా చూసి రక్షణ చట్టము అవసరము అని ఆమోదించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో అందులో భాగంగా దాంట్లో చూసేది మనం క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్ ఎట్లా ఉంది, రాజ్యాంగ పరంగా, ఆర్థిక పరంగా అన్ని అంశాలలో ఈ ముసాయిదాకు ఇది అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించే అధికారము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇది ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకొని మనము, ఎందుకంటే ఇది అందరూ ఆమోదయోగ్యమైన చట్టంగా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఇది మొత్తము దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఈ చట్టాన్ని తీసుకురావడానికి గల కారణాలన్నీ ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. అందులో భాగంగా అన్ని ఆర్థిక అంశాలు అన్ని విధాలుగా మనకు ఉపయోగకరంగా ఉన్న అంశాలను మాత్రమే, అంటే రిజెక్ట్ చేసేకి అవకాశం లేని అంశం లేదు. కాబట్టి ఇక్కడ దీన్ని కేంద్ర ప్రభుత్వము 100% దీన్ని ఆమోదిస్తూ బీసీ రక్షణ చట్టము మొట్టమొదటిసారిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వంలోన బీసీల యొక్క ఉన్నతి కోసము ఈ మధ్య కాలంలోన మనకు ఒక డెడికేషన్ కమిషన్ కూడా, రంజిత్ మిశ్రా గారి కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34% రిజర్వేషన్ కోసము. దానికి కూడా ఇంకో 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేయడానికి. సో అది కూడా మన ప్రతి జిల్లాలోన మనకు బీసీలకు ఎంతవరకు రాజకీయ పరంగా వాళ్ళకు రిజర్వేషన్స్ అవసరము అన్నది కూడా వారి నిర్ణయం మేరకు నివేదిక తయారవుతుంది. అందులో భాగంగా
మా కమ్యూనిటీ వరకు సంబంధించి బీసీలలో అత్యధిక వెనకబడి ఉండి ఆంధ్రప్రదేశ్ లోన 3వ లేదా 4వ స్థానంలో ఉన్న రజక కమ్యూనిటీకి దగ్గర 2019లోనే కొన్ని జీవోస్ ఇచ్చారు మాకు. కుల దూషణ చేస్తే ఏ బీసీ కులానికి కానీ ఓసీ కులానికి కానీ ఏ కులానికన్నా కుల దూషణ చేస్తే చట్టపరంగా చర్య తీసుకోవచ్చు అనేసి ఐపీసీలో కొన్ని క్రిమినల్ లాస్ ఉన్నాయి, కానీ అవి ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. అందులో భాగంగా మా రజక కమ్యూనిటీకి తీసుకుంటే జీవో నంబర్ 38 2014లో ఇచ్చారు మాకు, కానీ 38 జీవో నంబరు అమలు చేస్తూ ఎక్కడ కూడా రజక కమ్యూనిటీని చాకలోడని ఇంటెన్షనల్లీ అవమానకరంగా లేదా 2 వర్గాల మధ్యలో వ్యతిరేకత పుట్టించేలాగా మాట్లాడే పదజాలాన్ని అంశపరంగా తీసుకొని ఎక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం లేదు. జస్ట్ సావిత్రి గారు, అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఈ చట్టం అమలైంది అనుకోండి, ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితుల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక నిషేధిత పదాన్ని ఏదైతే అబాలిష్డ్ వర్డ్ ఏదైతే మనకు ఇచ్చి ఉంటారో ఆ పదాన్ని మనము సంబోధించడం వల్ల ఇది చట్టరీత్యా నేరము అని పబ్లిక్ తెలుస్తుంది. ఎందుకంటే శిక్ష కఠినమైతేనే ఆ పదం జోలి వెళ్ళరు, అంటే అవమానకరంగా మాట్లాడరు. కాబట్టి మనకు బీసీలకు గత 20 సంవత్సరాల కిందటి నుండే చాలా వరకు జీవోస్ ఉన్నాయి. ఆ జీవోస్ అమలు చేసే విధంగా మనకు వస్తే చాలా వరకు బీసీలు అనేది ఒక స్థాయికి ఆర్థికంగా ముందుకు రావడానికి, సామాజికంగా బలంగా తయారు కావడానికి ఒక ఉపయోగపడతాయి. మాకు ఇచ్చిన జీవోస్ ఏదైతే ఉన్నాయో అవి కాస్త వెనకబడి ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసే ధోరణిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక అడుగు ముందుకు వేశారు. కాబట్టి చాలా వరకు మాకున్న జీవోస్ అన్నింటి ఇంప్లిమెంట్ చేసేదానికి ముందున్నారు. అలాగే మనకు ఈ రంజన్ మిశ్రా గారు 34% రిజర్వేషన్ బీసీలకు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు జిల్లాకు తీసుకుంటే కర్నూలు జిల్లాలో సర్పంచులు దాదాపుగా 1008 పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే సర్పంచ్లు అయితే మీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వగైరా. అందులో ఒకే ఒక రజక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. సో మేమేమంటామంటే ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో, బీసీ రిజర్వేషన్ ఉందో, దాంట్లో వెనకబడిన కులాలు అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ అమలు పరిస్తే రాజ్యాంగంగా ఆర్థిక పరంగా కాస్త ముందుకు వచ్చే అవకాశము కమ్యూనిటీకి సంబంధించి కొంచెం యువత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము. అలాగే గత 10 సంవత్సరాల 15 సంవత్సరాల నుండి కొంచెము విద్యా వ్యవస్థ బాగున్నందుకు కాస్త అవేర్నెస్ వచ్చింది, కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు గ్రామీణలో కుల వ్యవస్థ అనేది చాలా అధ్వాన స్థితిలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకొచ్చినందుకు ఈ కాలంలో కూడా గ్రామాల్లో పరిస్థితి మీరు చెప్తున్నట్లుగానే ఉంది, చాలా ఉందండి. అలాగే మహిళల పైన ఎక్కువగా మహిళలకు వారి పేరుతో పాటు కుల దూషణ, అంటే కులంతో పాటు అంటే అది ఒక ఊత పదం అయిపోయింది. అది గత కాలంలోన ఒక 40-50 ఏళ్ల కిందట పెద్దవాళ్ళు అలాగ పిలిచేవారు అన్ఎడ్యుకేటర్స్, కానీ ఇప్పుడు యువత చదువుకున్న పిల్లలకు కూడా ఆ ధోరణిలో కులము పేరు పెట్టి పిలవడం అనేది, అంటే నిషేధిత పదాలను వాడడం అనేది అలవాటు అయిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే సిటీస్ లో కూడా కులాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అంటే మనం ఒక ఇంటికి రెంట్కి వెళ్ళాలి అన్నా, లేదంటే ఒక ఆఫీస్ లో సబార్డినేట్ గా ఉండాలి అన్నా ఉన్నప్పుడు ఒక కుల వ్యతిరేకత అనేది అక్కడ కనిపిస్తుంది. చాలా కాస్త ఇబ్బందికర పరిస్థితిలో బీసీ కులాలు వాళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఉంది. అందుకనే ఈ రక్షణ చట్టం వచ్చిన తర్వాత చాలా వరకు అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఒక బీసీ కులాన్ని ఒక మాట అంటే రక్షణ చట్టం ఉంది, ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, వాటికి శిక్ష ఉంటుంది అని ప్రజల్లోకి మేమే తీసుకెళ్తాం. కాబట్టి మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు ఎవరైనా నిన్ను ఈ పదాలు వాడినా, లేకుంటే నీ పైన కాస్త డామినేట్ చేసినా, లేకుంటే వ్యతిరేకంగా నీకు ఏదైనా దాడులు జరిగినా, లేకుంటే మహిళలను అవమానకరంగా మాట్లాడినా ఖచ్చితంగా ఈ సెక్షన్ కింద మనకు ఎఫ్ఐఆర్ అవుతుంది, వాళ్ళకి శిక్షణ పడుతుంది. మీరెవరు భయపడక్కర్లేదు, కూడా మీ ప్రభుత్వం మనకి ఇచ్చిన వరం ఇది, మనం ఇది వాడాలి అనేది మేమే అవేర్నెస్ తీసుకొస్తాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. దానివల్ల చాలా వరకు గౌరవ మర్యాదలు మా చేతిలో ఉంటాయని మేము గర్విస్తూ ఒక మహిళగా నేను దీన్ని చాలా సంతోషిస్తున్నానండి. కూటమి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్. శ్రీరామచంద్రమూర్తి గారు, ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టాలి, తీర్మానం చెయ్యాలి అనే తలంపుతో ప్రభుత్వం ఉంది. తర్వాత కేంద్రం స్థాయిలో ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగానండి. ఈ కూటమి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం లేరు, రాష్ట్ర ప్రభుత్వం లేరు కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం
ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇంచుమించు 90% అదే తీసుకుంటుంది. కారణం ఏంటంటే ఈసీఏ 7%, ఈసీడీ 10%, ఈసీసీ 1%, ఈసీడీ 7%, ఇలాగా మామూలుగా 27% ఉంది. అలాగే ఈబీసీ మళ్ళీ దీంట్లో మళ్ళీ ఈబీసీ మళ్ళీ మామూలు వేరే 5% ఇలా ఉన్నాయి బీసీలు. సరే ఏది ఏమైనా బీసీలకు రక్షణ చట్టం అనేది కేవలం సామాజిక పరంగా ఆర్థిక పరంగా కూడా ఉందా, అలాగే రాజకీయ పరంగా కూడా ఉందా అనేది నాకు కొంచెం అనుమానం. వాటిలో కూడా కలిపితే మేము చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మిగతా మన దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు కిందించిన వాళ్ళు హ్యాట్సాఫ్ అని నేను చెప్పగలను. అలాగే ఈ రక్షణ చట్టం చాలా మంచిదే, దాంట్లో అనుమానం లేదు. రక్షణ చట్టం అనేది బీసీలు అందరికీ ఒకలా ఉండాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈశ్వరరావు ఉంది, మాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నాది గీత కులాల సమాఖ్య కార్యదర్శిగా నేను కొన్ని లెటర్స్ రాశాను. సరే మన రాష్ట్ర ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ ఎక్సైజ్ టీమ్ ఒక 6 రాష్ట్రాలు తిరిగారు. 6 రాష్ట్రాలు తిరిగి ఎక్సైజ్ పాలసీ పెట్టారు. ఎక్సైజ్ పాలసీ పెట్టి దాంట్లో లాటరీ పెట్టారు. సరే గీత కులాలకి కేవలం 10% ఇచ్చాడు. అంటే గీత కులాలు అంటే వాళ్ళు డాడీ ట్యాపర్స్ అని ఉన్నారు. అంటే కేవలం వాళ్ళు ఈ కళ్ళు వేసుకొని బతికే ఒక జాతి. దాంట్లో చెట్టిపల్లి ఉన్నారు, ఇంటిగా ఉన్నారు, శ్రీశైలం ఉన్నారు, యాత ఉన్నారు, గౌడ ఉన్నారు. ఇలాగా చాలా కులాలు ఉన్నాయి. మన భారతదేశంలో చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నేనేంటి ఆల్ ఇండియా పేపర్స్ అంటే ఓన్లీ డాడీ పేపర్ అనేది ఒకటి. కళ్ళు కింద ఒక కులం. పేపర్స్ అంటే మొత్తం గుర్తులించడానికి వచ్చేస్తాయి. నేను చెప్పాను 193, ఈ 193 మనకి ఇంటి పొలాలు ఇంట్లో వస్తాయి. అలాగే ఈ రైతులు అన్నారు, రైతులు అనేవాళ్ళు కేవలం భూమి మీద రైతు కాదు, అక్కడ సముద్రంలోనే రైతే, నదిలోనే రైతే, అలాగే భూమి మీద రైతే, అలాగే రైతులు ఎంత బాధపడవచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వీళ్ళందరికీ సమాచారం పెట్టారు. సరే వీళ్ళందరూ ఇచ్చింది తీసిలే, మొత్తం అందరూ తీసింది 50-60% పైనే తీసింది. కాబట్టి అటువంటి వారికి ఈ రక్షణ చట్టం అనేది పెట్టడం నిజంగా కూడా వెల్కమ్, హ్యాపీ వెల్కమ్, దాంట్లో అనుమానం లేదు. కానీ కేవలం సామాజిక అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇందాక మేడం గారు ఉన్నారు, వాళ్ళ మీద పెడతాం, వీళ్ళ మీద పెడతాం అంటే ఎందుకంటే ఇది హ్యాడ్ ఫేస్డ్. ఆ గతంలో వాళ్ళు చాలా అనుభవించారు కాబట్టి అది ఇమీడియట్ గా తెచ్చుకోవాలనే ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళకి. కానీ మాకు అలా కాదు. మాకేంటంటే రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వెళ్ళాలి అంటే ముందు ఈ న్యాయశాఖలో మరొకసారి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర బీజేపీ నాయకులు మరొకసారి న్యాయశాఖలో మళ్ళీ నేను చెప్పిన అంశాలు కూడా పొందుపరిచి అప్పుడు మీరు అసెంబ్లీలో పెట్టండి. అసెంబ్లీలో పెట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం. రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు అంటే కుల సంఘాలు కానీ బీసీ వర్గాలకు కూడా బీసీ వర్గాలకు సూచనలు చేసే అవకాశాన్ని కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారండి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల వద్దకు కూడా ఈ ముసాయిదా పంపిస్తారట. అలాగే బీసీ కుల సంఘాలు వాళ్ళకు కూడా ఈ ముసాయిదాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ సూచనలు కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఇస్తే
వాటిని కూడా వినతులు కావచ్చు వాటిని కూడా ఇందులో పొందుపరిచి తుది రూపం అప్పుడు ఇస్తారు, అసెంబ్లీలో అప్పుడు ప్రవేశపెడతారు. ఇంకా టైం ఉంది చాలా. చాలా చాలా ధన్యవాదాలండి. ఇటువంటి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు కదా. నేను తప్పనిసరి, ఎందుకంటే మాది ఆల్ ఇండియా ట్రావెల్స్ కమ్యూనిటీ అండ్ ఫార్మర్స్ ఫెడరేషన్ తరఫున నేను కూడా, అలాగే భారతీయ గిరిజన సమాజం తరఫున, అలాగే భారతీయ హిందూ సమాజం తరఫున, నేను వేరే వాళ్ళు కాదండి, హిందూ సమాజంలో మేజర్ సమాజం బీసీ, హిందూ సమాజంలో చాలా మేజర్ సమాజం బీసీ. కానీ బీసీని కొంచెం చెరుచుకుంటూ ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరం. కాబట్టి వీటిని ఈ రక్షణ చట్టం ద్వారా మాకు మరింత రక్షణ కల్పిస్తున్నందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. సావిత్రి గారు, బీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీలు టీడీపీకి వెన్నుముక అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఆ పార్టీలో చాలా మంది బీసీ నేతలు బీసీ నాయకులు ఎదిగారు, ఉన్నారు కూడా ఇప్పుడు కూడా. సో ఈ వర్గాలకు సంబంధించి టీడీపీ ఈ వర్గాలని గురించి ఇంత పెద్ద ఎత్తున ఈ చట్టం తీసుకురావడం ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరన్నట్లు బీసీలు వెన్నెముక, ఆంధ్రప్రదేశ్ లో 50 to 53% బీసీలకు అత్యధికంగా టీడీపీ పార్టీకి, కూటమి పార్టీకి అనుబంధంగా ఉన్నారు. ఇది నిజం. మీరందరినే కాకుండా బీసీల రక్షణ చట్టం అనేది ఒక్క టీడీపీ పార్టీ అనేది కాకుండా, ఇంకో పార్టీ అనేది కాకుండా, చెప్పండి మేడం. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఏం నష్టపోతున్నారు, ఏం కోల్పోతున్నారు, వీళ్ళకి ఏం కావాలి, పార్టీలు అనేది పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ నా జనాలకు, నా బీసీలకు ఏం కావాలి అన్న ఆలోచనలో తీసుకున్న పెద్ద నిర్ణయం ఇది. పార్టీ పరంగా అని కాదు, ఆంధ్రప్రదేశ్ లో అందరూ బీసీలకు సంబంధించిన ఏకగ్రీవ నిర్ణయం ఇది బీసీ రక్షణ చట్టం అనేది. మీరు అన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తుందా అన్న సందేహం ఎక్కడా మనము ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా బీసీ కమ్యూనిటీస్ ని సంచార జాతుల్లో మనకు NT-DNT-లో డీనోటిఫైడ్ సంచార జాతుల్లో మనల్ని జాయిన్ చేశారు. దాని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉండే బెనిఫిట్స్ ఏదైతే సీడ్ అనే స్కీమ్ ద్వారా వస్తుందో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఒక్కడుగు ముందుకేయడానికి కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవకాశం. సో కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల పక్షపాతి అనేది మనకు తెలిసిపోతుంది. సో అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక 2 months బ్యాక్ మాకు రజక కమ్యూనిటీని కూడా సంచార జాతుల్లో కలిపినందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా రజక జాతినంతా రుణపడి ఉంటాము, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ రోజు బీసీ చట్టంలోన మా నుండి ఒక్క చిన్న అప్పీల్ ఏంటంటే, రక్షణ చట్టంలోన మనకు ఉన్న సమాచారం మేరకు ఒక కుల దూషణ కానీ, అటాక్ జరిగినా కానీ, అవమానము కానీ, ఇంకో ఇంటెన్షనల్లీ ఏదైనా వర్గ భేదం సృష్టించడం కానీ ఇలాంటి జరిగినప్పుడు బీసీ చట్టం అమల్లోకి వస్తుంది. ఇమీడియట్ గా FIR అవుతుంది. దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఉంటారు. విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం లోనే దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి దాని శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో కొంచెం లిస్ట్ అవుట్ తీసుకుంటే, ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఎక్కువగా నేను ఇంతకు ముందు చెప్పినట్లు గ్రామీణ ప్రాంతాలలో రజకులు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనేది అన్ని ప్రభుత్వ వర్గాలకు తెలిసిన విషయమే. ఎందుకంటే రజకులు, మంగలి, కొన్ని కులాలు ఉన్నారు బీసీ కులాలలో. సో వీళ్ళందరూ కూడా కొద్దిగా ఎఫెక్టివ్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీరికి కాస్త కొంత బలంగా, అంటే బీసీ కమ్యూనిటీలో మేము భాగస్వాములం అయినా కూడా రాజకీయ పరంగా కాస్త వెనకబడి ఉన్నాము, ఆర్థికంగా మరీ వెనకబడి ఉన్నాము, విద్యాపరంగా ఇప్పుడిప్పుడు కాస్త అవేర్నెస్, ఎందుకంటే విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైంది కాబట్టి ఇప్పుడు కాస్త ముందుకొచ్చింది. కాబట్టి కొంచెం మాకు సబ్ క్లాసిఫికేషన్ లో రిజర్వేషన్ కానీ, అలాగే 34% లో సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, మిగతా రాజ్యాంగ పరంగా, చట్టపరంగా మాకు కొంచెం ఒక ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం లిస్ట్ అవుట్ తీసుకొని వాటికి ఇంకొంచెం సదుపాయం ఇవ్వగలిగితే
ఒకందు మేము కూడా ముందడుగు వేయడానికి మాకు ఒక మంచి అవకాశం వస్తుందని కూటమి ప్రభుత్వం మాకు అది కల్పిస్తుందని సంతోషిస్తూ ఈరోజు రజకులకు ఉన్నతికి రజకులు ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వం వెన్నంటూ నడవడానికి 26 జిల్లాలలో నుండి దాదాపుగా 15 లక్షల నుండి 18 లక్షల మధ్యలో ఉన్న రజక జనాభా ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని బీసీ చట్టాన్ని అందరూ స్వాగతించడానికి మేము సంతోషం తెలుపుతున్నాం. రైట్. డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు కాకు మల్లికార్జున యాదవ్ గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బీసీసీఎల్ మాజీ అధ్యక్షుడు. మల్లికార్జున యాదవ్ గారు నమస్తే అండి. మల్లికార్జున యాదవ్ అన్మ్యూట్ చేయండి ఒకసారి, మీ వాయిస్ రావట్లేదు. వినపడుతుందా సార్ నా మాట? వినపడుతుందండి. యా, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. మల్లికార్జున యాదవ్ గారు ఎలా చూస్తారు? టీడీపీ కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్న ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురాబోతోంది, బీసీ రక్షణ చట్టం. ఇది బీసీలపై జరిగే దాడుల్ని అరికట్టడానికి కానీ లేదా వారి అభ్యున్నతికి ఈ చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? తరతరాలుగా బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, వివక్షతకి తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి 2026 వర్షాకాలపు సమావేశాల్లోనే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీ మినిస్టర్ గారు అయినటువంటి సబితా గారు, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళతో కూడినటువంటి ఒక టీం ఆల్రెడీ దీని మీద కసరత్తులు చేయడం జరిగింది. 2026 వర్షాకాలపు సమావేశాల్లో దీనికి చట్టబద్ధత చేయబోతా ఉన్నారు. ఎప్పుడైతే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అని నానుండి నిరూపిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికే చేనేత కార్మికులకు, నాయ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇచ్చిన హామీలో భాగంగా అమలు పరుస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బీసీ రక్షణ చట్టం ద్వారా ఇందాక మా చెల్లెలు చెప్పినట్టుగా ఒక్క రజకులే కాదు, ఈ 130 కులాల్లో అనేక మంది ఈరోజు వివక్షతకి గురవుతున్నటువంటి, అసమానతలకు గురవుతున్నటువంటి, అవమానాలకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చట్టం అమల్లోకి వచ్చినటువంటి ఏదైనా వివక్షతకు గురైనట్టు కేసు నమోదైతే బీసీ రక్షణ చట్టంలో వివక్షతకు గురైనటువంటి ఏ బీసీ అయినా సరే నమోదైనటువంటి 2 నెలల్లోపు వాళ్ళకి ఆ కేసు కానీ దాని యొక్క పూర్తి రిజల్ట్ వచ్చేస్తుంది. సంవత్సరాల తరబడి దీన్ని కొనసాగించేది లేదు. బీసీ రక్షణ చట్టం మీద నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది. మరి ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, సబితమ్మ గారు కూడా ఈ ప్రత్యేక టీంలో ఉండి రాష్ట్రం అంతా, దేశమంతా అవగాహన ఉన్నటువంటి బీసీ అధ్యక్షులుగా, బీసీ మంత్రిగా గతంలో కొల్లు రవీంద్ర గారు గ్రామాన తిరిగినటువంటి అనుభవంతో, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ప్రతి కమ్యూనిటీలో జరుగుతున్న లీడర్స్ వివక్షత, అవమానాలు, వాళ్ళ యొక్క ప్రాధాన్యతల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి టీం అంతా దీని మీద కూలంకుషంగా చర్చించింది. ఈ రేపు జరగబోయేటువంటి వర్షాకాలపు సమావేశాల్లోనే దీన్ని అసెంబ్లీలోను, అదేవిధంగా పెద్దల సభలోనూ పెట్టి దీన్ని చట్టబద్ధత తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మల్లికార్జున యాదవ్ గారు, అసలు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో, అసలు ఈ చట్టం, ఇలాంటి ఒక చట్టం తేవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో అరాచక పాలన, ఇప్పుడు రాజకీయంగా జరిగినంత కాలం దీని మీద ఏం అక్కర్లేదండి. ఎప్పుడైతే ఈ రాజకీయాలు విశృంఖలాలకు పోయి అరాచకమైనటువంటి పరిపాలన మొదలైందో గత ప్రభుత్వంలో, ఆ రోజు తోటా చంద్రయ్యని నడి రోడ్డు మీద కుతికి మీద కత్తి పెట్టి మీరు మా పార్టీకి జై కొట్టండి, నిన్ను వదిలేస్తామన్నా కూడా ఒక బీసీ నాయకుడు తన 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 వాక్ స్వాతంత్ర్యం, అది పార్టీ తెలుగుదేశం పార్టీయా, ఇంకో పార్టీయా కాదు, తను నమ్మినటువంటి పార్టీ లేదా తను నమ్ముకున్న సిద్ధాంతం, తను వాక్ స్వాతంత్ర్యాన్ని, తన స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితిని
ఆ రోజు మన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన కూడా చేసుకునేటువంటి హక్కు లేకుండా నిర్దాక్ష్యంగా నడి రోడ్డు మీద చంపినప్పుడు చెల్లించిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వీళ్ళకి ఈ వివక్షత నుండి, ఈ సామాజిక వెనుకబాటుతనం నుండి, ఈ సామాజిక వివక్షత నుండి బయటకు తీసుకురావాలంటే బీసీ రక్షణ చట్టం తప్పనిసరిగా అవసరమైన ఆ రోజే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవడం, దాని మీద మంత్రులతోటి ఒక సమగ్రమైనటువంటి కమిటీ వేయడం. ఈ కమిటీ కూడా అనేక విధాలైనటువంటి ఇదిగా దీనికి ఏ విధమైనటువంటి డీవియేషన్ జరగకుండా, ఏ ప్రభుత్వాలు ఉన్నా బీసీలకు రక్షణ జరగాలి, బీసీలకు న్యాయం జరగాలని ఏకైక నిర్ణయంతో పలు దఫాలుగా దీని మీద అధ్యయనం చేసి బీసీల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రతి కులాన్ని కూడా ప్రతి కులం గురించి అతనికి తెలుసు. బీసీల్లో ఉండేటువంటి ప్రతి కులం, ప్రతి నాయకుడు, ప్రతి వివక్షత గురించి పూర్తి అధ్యయనం చేసినటువంటి నాయకులు కొల్లు రవీంద్ర గారు. అట్లాగే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు, ప్రస్తుతం బీసీ మినిస్టర్ గా ఉన్నటువంటి సబితమ్మ గారు, వీళ్ళతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు కదా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు. మరి ముఖ్యంగా అంటే దీని మీద ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళందరితోటి, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళందరితోటి సమగ్రమైనటువంటి కూలంకషమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈ వర్షాకాలపు సమావేశాల్లోనే వీటికి ఆమోదం తెలుపుతా ఉన్నారు. బీసీలకి స్వర్ణయుగం రాబోతుంది. బీసీల రక్షణ చట్టం బీసీల యొక్క రూపురేఖలను మారబోతా ఉంది. మరో కొత్త నమ్మి బీసీలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అన్నదానికి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రజలంతా కూడా 26 వర్షాకాలపు సమావేశాల్లో బీసీ రక్షణ చట్టం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళందరి కోరికలు తీర్చిపోతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మల్లికార్జున గారు చాలా కఠినంగా నిబంధనలు ఉండబోతున్నాయని ఈ బిల్లులో అని అంటున్నారు. సో మీకున్న సమాచారం మేరకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? దీంట్లో వాళ్ళు నిజంగా వివక్షతకు గురిచేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ఒకవేళ ఒక కేసు నమోదైంది అని అంటే దాన్ని 5 ఏళ్ళు 6 ఏళ్ళు సాగేటువంటి విధానం కాకుండా 2 నెలల్లో ఆ కేసు పూర్తిగా పురోగతిని ఇచ్చేసి దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు ఎవరైతే ఇదవుతారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని చేస్తా ఉన్నారు. అదే విధంగా అన్ని వర్గాలను కూడా దీంట్లో బీసీలందరినీ కూడా ఈ చట్టంలోకి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ కులం పేరు పెట్టి తిట్టినా, ఎక్కడ వీళ్ళని ఇచ్చేసినా దీని మీద అన్ని రకాలుగా ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ కమ్యూనిటీ, అదే విధంగా మన కొల్లు రవీంద్ర గారు పెద్ద కమ్యూనిటీ, అచ్చెన్నాయుడు గారు పెద్ద కమ్యూనిటీ, అదే విధంగా సబితమ్మ గారు, అదే విధంగా ఇంకో పెద్ద కమ్యూనిటీ నుంచి అనగాని సత్యప్రసాద్ గారు, అదే విధంగా అందరిని కూడా మినిస్టర్లు అందరి యొక్క అవగాహన తీసుకొని బీసీలకు స్వర్ణయుగం రాబోతా ఉంది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ బీసీ రక్షణ చట్టంలో అనేక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. వీటన్నిటిని కూడా మన రేపు సమావేశాల ముందే వీటన్నిటిని కూడా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలోని బీసీలకు ఎన్నో తరతరాలుగా వివక్షతకు గురవుతున్నటువంటి ఈ బీసీలకు రక్షణ చట్టం ద్వారా ఊరట కల్పిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు చెప్పండి ఫైనల్గా, అంటే ఇప్పుడు మనకి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో ఈ బిల్లు ముసాయిదా బిల్లును పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపబోతున్నారు. ఎంత కాలం పట్టే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ ప్రాసెస్ అంతా? బిల్లు చట్టంగా మారడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందండి? ఇది ఏంటంటే జనాభాలో షరతులు అంటే ఎక్కువ. ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రకారం 120 కూడా 124 మన అమెండ్మెంట్స్ అయ్యాయి. అంటే బీసీల గురించి అమెండ్మెంట్స్ ఉన్నాయి. బీసీల గురించి ఇప్పటిదాకా నేను చెప్పాను 340, 341, 342
340 టీసీల గురించి అప్పుడు 70% బీసీలు కానీ ఉండిపోయారు, దానికి ఎందుకన్నా చేయాలి అని అన్నారు. కాలేజీలకు ఆయన పెట్టిన దాన్ని అమలు చేయలేదు. అలా 15 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మండప కృష్ణ వచ్చింది, ఏది జనతా గవర్నమెంట్, కానీ దాన్ని అమలు చేయలేదు. సరే మొత్తం మీద మండపం బీసీ అంటే బీసీ కమిషన్ అనేది కొత్తగా కొన్ని క్యాస్ట్లు దాంట్లో ఇంటర్వ్యూ అవుతా ఉంటాయి, దాంట్లో అభివృద్ధి చెందడం బయటకు వెళ్ళిపోతా ఉంటారు, ఓసీలుగా అయిపోతారు. అలాగే కొంతమంది ఎస్సీలు అభివృద్ధి చెందడం మళ్ళీ బీసీలోకి వచ్చేస్తారు. అలా బీసీలో ఎవరైనా ఇందాక చెప్పారు సరే, ఎవరో ఎస్సీలు బాగా అనుకుంటారు, మళ్ళీ ఎస్సీ కమిటీలో చేరుతారు. ఇలా ఇది ఇంటర్చేంజబుల్, ఎవరు అభివృద్ధి చెందారో అలాగే. కానీ ఒక విషయంలో మన కేసీఆర్ గారు 26+1 బీసీ కులాలని నిర్దాక్షిణ్యంగా తీసి పడేశారు, ఓసీలో పెట్టేశారు సడన్ గా. దాని వల్ల చాలా దృష్టి వచ్చింది, దాని మీద చాలా వివరాలు ఇవన్నీ చేసిన అది ఇప్పటిదాకా కూడా పాలనలో పాపం సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంబీబీఎస్ అమ్మాయిలు, థర్డ్ ఇయర్ చదువుతున్న ఎంబీబీఎస్ అమ్మాయిలు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసిన దొరకట్లు ఆ సంఘటనలు చాలా నా దృష్టికి వచ్చాయి. పైగా ఈబీసీకి ఒకటి చూసారా, ఈబీసీకి ఈ బీసీలకి ఈబీసీ అంటే ఏంటి, ఓసీల్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒకటి, వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినా బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చినా సీట్లు రాలేదు. ఇది గమనించాలి మీరు. మన ఎంబీబీఎస్ సీట్లలో కూడా అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వీటిలో కూడా వీఆర్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్ వన్స్, గుర్తుపెట్టేసుకోండి. బాగా కలెక్టర్ లేని, బాగా ఎస్పీ లేని, బాగా ఇండస్ట్రియలిస్ట్ లేని ఎవరు లేరు. బీసీలు అంటే ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవాలి. ఇంకా ఇందాక చెప్పాను 6 రాష్ట్రాలు తిరిగి ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 6 రాష్ట్రాలు తిరిగి ఎక్సైజ్ విధానం పెట్టారు. కానీ ఈ సోకాల్డ్ కేంద్ర జాతికి ఓన్లీ 10% ఇచ్చారు, మాకు 40% ఉండేది ముందు. అటువంటిది ఓన్లీ 10%. దట్టు 2 లక్షలు కట్టాలి. ఏదన్నా బెటర్ పాల్గొవాలంటే వాడు 2 లక్షలు కట్టాలి. పెట్టాలంటే 1 లక్షం. అది కడితే కానీ అది పోతే పోతుంది. అంటే ఒక బీసీకి 2 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. డబ్బులు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ బీసీలకు మాత్రం చాలా పెద్ద అమౌంట్. తిరిగి కోరుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు బీసీలు. కాబట్టి ఇప్పుడు ఏంటి ఈ మద్యపానీయాలు అవి బీసీలకు సంబంధించినవి అని ఒకటి ఎప్పటి నుంచో ఉంది అనాదిగా. దాంట్లో రామచంద్రమూర్తి గారు, ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చెప్పండి. మీరు రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు ఇందాక నుంచి. ప్రొటెక్షన్ యాక్ట్ కాబట్టి కళ్ళు అనేది అది మాదక ద్రవ్యాలలోకి అది కళ్ళు అనేది బతుపదార్థం తీర్చాడు. కానీ బ్రాంచ్ అనేది ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా అమలు చేస్తే మీరు ఇందాక మేడం చెప్పినట్టు, సావిత్రి గారు లేదు మీరు చెప్పినట్టుగా ఈ వివక్ష ఏదైతే ఉందో అది ఎలా, దీన్ని ఎలా అమలు చేస్తే ఈ వివక్ష పోతుంది అనే దాని గురించి చెప్పండి కంక్లూడింగ్ గా. ఎలాంటి నిబంధనలు పెడితే ఇందులో ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలు పెడితే ఆ వివక్ష ఉండదు? నిబంధనలు అంటే మా చదువుకునే పిల్లలు కానీ మా పిల్లలు ఎవరైనా చదువుకున్నప్పుడు ఎక్కడ వివక్షిత కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఇక్కడ ఇతర ఆఫీసుల్లో కానీ వివక్షిత చూపిస్తే వెంటనే ఈ బిల్లు చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే వాళ్ళు కూడా ఎవరో ఇంకా సమాజం ఇంకా ఎదగలేదని అనుకోకండి, ఎదిగింది. కానీ ఈ విషయం ఆ నేరోదేశం అనేది పోవాలి అంటే వివక్షత పోవాలి అంటే బిల్లు తప్పనిసరి పెట్టాలి. పెట్టకపోతే ఏదన్నా చట్టం ఉంటేనే కదండి అవసరం భయపడేది, చట్టం లేకపోతే ఉంది. కాబట్టి ఈ మిశ్రమ ప్రభుత్వం చట్టం ఉండడంతో పాటు కఠినంగా అమలు కూడా ఉండాలి కదా. అమలు జరగకుండా
ఉండవు అంటే ఇప్పుడు ఓన్లీ మనీ స్పీక్స్ ఎవ్రీవేర్. అక్కడ అలా ఇక్కడ మనీ నాట్ స్పీక్ అంటారు. Right. అంటే ప్రతి చోట డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారు, చట్టానికి కొనేస్తున్నారు, చట్టం చుట్టాలకు వర్తించుకునే కాన్సెప్ట్ తీసేయండి. చట్టం అనేది అందరికీ ఉండే రైట్. అనే కాన్సెప్ట్ వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మరొకసారి ఈ రక్షణ చట్టాన్ని స్వతంత్రంగా మళ్ళీ ఈ న్యాయశాఖకు పంపించే ముందు తప్పనిసరిగా పునరాలోచించి చక్కగా కేంద్ర ప్రభుత్వంలో ఉండే అదే ఇప్పుడు అటు పార్లమెంట్ లో రైట్. రైట్. దీన్ని అమలు చేసేటట్టు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మన అసలు భాషా ప్రయుక్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. రైట్ సార్. రైట్. ఒక్క నిమిషం సార్. విద్య చట్టంలో కూడా ఫస్ట్ మన అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ పెడుతున్నాం. రైట్. సావిత్రి గారు, చూసి పరిశీలించి సావిత్రి గారు, ఈ బిల్లు కన్సల్టేషన్స్ ముసాయిదా ఏదైతే ఉందో కన్సల్టేషన్స్ కూడా పెట్టబోతున్నారు. సో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఎందుకంటే కుల సంఘాల మధ్య కావచ్చు, కార్పొరేషన్ల మధ్య, బీసీ కార్పొరేషన్ నాయకుల మధ్య కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు, వీళ్ళందరి మధ్య ఇది కన్సల్టేషన్స్ రాబోతోంది. కఠినంగా అమలు చేసేలా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు మీరు? సార్, ఇక్కడ బీసీ కులాలు అంటేనే సంస్కృతికి, సాంప్రదాయానికి, సమాజానికి దగ్గరగా ఉండే కులాలు. సో ఈ బీసీ కులాలలో జాతీయ కులాలని 8 ఉన్నాయి. అందులో అంటే పుట్టుక నుండి చావు వరకు మధ్యలో సమాజానికి, సంఘానికి దగ్గరగా ఉండి ప్రతి మనిషికి ఎప్పుడు అవసరం ఉండి స్వచ్ఛతకు మారుపేరుగా ఉండే కొన్ని జాతీయ కులాలు ఉన్నాయి సార్. అందులో రజక కమ్యూనిటీ ఒకటి బెస్ట్ కమ్యూనిటీ అనేది జాతీయ ప్రభుత్వమే ఒకటి డిక్లేర్ చేసింది. అందులో భాగంగా బీసీ చట్టానికి మనం తీసుకుంటే, ఇప్పుడు అన్నగారు చెప్పారు స్వర్ణయుగం మొదలైంది అని. స్వర్ణయుగము 2019లోనే మొదలైంది రజకులకు. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకుల యొక్క స్థితిగతులను చూసి వారికి ఏం చేస్తే వాళ్ళకు చట్టపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అనేది వీళ్ళకు మేలు కలుగుతుంది అనేసి అప్పటి మన స్వర్గీయ ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారు కొన్ని జీవోస్, చాలా విలువైన జీవోస్ మనకి ఇచ్చారు. అప్పటి నుండి కొంతవరకు అమలు అవుతున్నాయి, కొంతవరకు అమలు కావట్లేదు. అందులో భాగంగా ఇప్పుడు ఈ స్వర్ణయుగం మొదలైంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2019లో మాకు జీవో నంబర్ 6 ఏర్పాటు చేశారు. జీవో నంబర్ 6 2003లో వచ్చిందండి. అది 2003లో వచ్చింది. ఆ జీవో నంబర్ 6 ఏం చెప్తుంది అని అంటే, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఎలాగైతే ఉందో ఎస్సీల యొక్క స్థితిగతులను, అక్కడ ఉన్న కేసెస్ ని మానిటరింగ్ చేయడానికి అక్కడున్న కలెక్టర్ గారి అధ్యక్షతన చైర్మన్ గా అక్కడ ఉన్న ఓవరాల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కేసెస్ యొక్క స్టేటస్ కానీ, అసలు వాళ్ళ స్థితిగతులు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసేకి ఒక మానిటరింగ్ కమిటీ ప్రతి జిల్లాకి ఎలాగైతే ఏర్పాటు చేశారో 2003లోనే మన అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు జీవో నంబర్ 6ని 2003లోనే మాకు ఇచ్చారండి. దాన్ని మేము దాదాపుగా ఇప్పుడు 26 జిల్లాలలో అమలు పరుస్తున్నాము. అందులో భాగంగా మా కర్నూలు జిల్లాలో ఒక వారంలో మానిటరింగ్ కమిటీ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే రక్షణ చట్టం తీసుకొచ్చారో బీసీలోన, ఈ రక్షణ చట్టానికి అట్లాంటి కమిటీ ఇక్కడ కూడా ఉండాలంటారు. మాకు 26 జిల్లాల్లో మేము ప్రపోజల్ పెట్టాము. మనం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాము. అన్ని జిల్లాల్లో మా కమిటీ ఏర్పాటు చేశామండి. మానిటరింగ్ కమిటీ ఉంటుంది. మానిటరింగ్ కమిటీలో 4 రజక సోదరులతో, అంటే వృత్తిదారులతో, అంటే రజక వృత్తిలో యొక్క స్థితిగతులు తెలిసి ఉండి రజక సామాజిక వర్గం పైన అవగాహన ఉన్న పెద్దలను మేము ఆ కమిటీలో చేరుస్తున్నామండి. అందులో 3 మగవాళ్ళు ఉంటారు, 1 మహిళ ఉంటారు. సో 4తో కూడుకున్న కమిటీని మానిటరింగ్ కమిటీగానే మనం ప్రతి జిల్లాలో మేము ఏర్పాటు చేశాము మా రజక కార్పొరేషన్ నుండి. అందులో చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారండి, అలాగే ఎస్పీ గారు ఉంటారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఈఎస్, ఎస్సీస్ అందరూ ఉంటారు. సో రజకుల యొక్క స్థితిగతులు, వాళ్ళ పైన యొక్క చట్టాల గురించి ఇప్పుడు ఏదైతే రక్షణ చట్టం వచ్చిందో దాన్ని కూడా అక్కడ మనము ప్రస్తావించడానికి, రజకుల యొక్క దాడులను కూడా ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ అవుతున్నాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి,
వీళ్ళకు న్యాయం ఎంతవరకు జరుగుతుంది, వీళ్ళు ఇంకా ముందు ప్రొసీడింగ్స్ ఎలా వెళ్ళాలి అనే అవగాహన కార్యక్రమం త్రూ మనం కలెక్టర్ ద్వారా కూడా మానిటరింగ్ కమిటీలో చర్చించడానికి మాకు ఒక మంచి అవకాశం ఉందండి. కాబట్టి రక్షణ చట్టం అనేది మాకు ఒక వెన్నెముకలాగా ఉండి రక్షకులకు స్వర్ణయుగం మొదలవుతుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా ఈ రక్షణ చట్టం తీసుకురావడానికి కారకులైన కూటమి పెద్దలందరికీ, అలాగే మా బీసీ మినిస్టర్ సవితమ్మ గారికి, మిగతా కూటమి పెద్దలందరికీ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సావిత్రి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సావిత్రి గారు, మల్లికార్జున యాదవ్ గారు, అలాగే శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఇవాళ ఈ స్పెషల్ ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. సో మొత్తంగా ప్రభుత్వం ఏదైతే ఉందో త్వరలో చట్టం తీసుకురాబోతుందో అది వర్షాకాల సమావేశాల్లోని ముసాయిదా బిల్లుని తీర్మానం చేయబోతున్నారు. వర్షాకాల సమావేశాల్లో త్వరితంగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇవాళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK నెట్వర్క్.